వాసు చల్లా మండే పోర్ట్ఫోలియో రివ్యూ. ఎవ్రీ మండే నేను ఒక పోర్ట్ఫోలియో అనేది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వాళ్ళ క్లయింట్ ఎలా లైఫ్ జర్నీ స్టార్ట్ అయింది, దాని ద్వారా ఎలా ఎలా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు, అండ్ మధ్యలో ఏమైనా ఆపితే లేదంటే బల్క్ అమౌంట్స్ చేసినా టోటల్ అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ రోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ అనేది 1,52,000 రూపాయలు, 44 లక్షల రూపాయలు ఎలా అయ్యింది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టోటల్ ఇక్కడ 14.722 lakhs అనేది టోటల్ ప్రాఫిట్ వచ్చింది అండ్ 14.93% ఉంది. బట్ మీరు ఈరోజు ఈ మొత్తం వీడియో చూడాల్సింది దీని గురించి కాదు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ రెసిషన్ రిలేటెడ్ లాట్ ఆఫ్ న్యూస్ అనేది ఉంది. మనం ఎక్కడ చూసుకున్నా కానీ రెసిషన్ అని చెప్పి చాలా భయాలు అనేది కలిగిస్తూ ఉన్నారు. ఈవెన్ మనం యూట్యూబ్ పెడితే యూట్యూబ్లో కూడా సేమ్ రెసిషన్ గురించి లాట్ ఆఫ్ న్యూస్ ఉంది, మొత్తం స్టాక్ మార్కెట్ పడిపోయింది అనేది. సో ఇలాంటి సిచ్యువేషన్లో మీరు వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకున్నా. సో ఈ రోజు వచ్చేటప్పటికి చూడొచ్చు బ్రాడ్ మార్కెట్ అంటే నాట్ ఓన్లీ సెన్సెక్స్. నేను మీకు ఇక్కడ ప్రజెంట్ చూస్తే కనుక సెన్సెక్స్ అనేది 72,000 ఉంది, 3.75% పడింది. నిఫ్టీ అనేది 3.2% పడింది, 22 దగ్గర ఆగింది. సో ఇది నేను 7th April 2025లో మార్నింగ్ 9:50కి రికార్డ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్ డేటా అనేది ఇలా ఉంది. ఓకే, 9:54 మీరు చూడొచ్చు ఇక్కడ టైం అనేది. సో మార్కెట్ డేటా ప్రకారం ఇక్కడ ఈ కైండ్ ఆఫ్ వర్స్ట్ కేస్ సినారియోలో ఉంది. అదే కాదు, ప్రతి ఇండిసెస్ కూడా పడిపోయింది. సెన్సెక్స్ నిఫ్టీ చూసుకుంటే నిఫ్టీ 50 అయినా, నెక్స్ట్ 50 అయినా, 100 అయినా, ఈవెన్ అదర్ సెక్టార్ రిలేటెడ్ నేను చూపించినా కానీ మొత్తం డౌన్లో ఉంది. ఈవెన్ సెక్టార్ రిలేటెడ్ మనం చూసుకున్నా కానీ ఇక్కడ నిఫ్టీ ఐటీ చూడండి 5.51% పడింది, బ్యాంక్ నిఫ్టీ 3% పడింది, నిఫ్టీ రియాలిటీ అనేది 510. సో ప్రతిదీ కూడా నెగిటివ్లో ఉంది, ఎందుకంటే రెసిషన్ అని. సో మీకు ఐడియా ఉంది, నేను యాక్చువల్గా హ్యాపీ కాయిన్లో ఐఎమ్ సర్వింగ్ మిడిల్ క్లాస్ పీపుల్ అండ్ రీసెంట్లీ రిచ్ పీపుల్ కూడా సర్వింగ్ అనేది స్టార్ట్ చేశాము, కన్సల్టింగ్ అవ్వడం అనేది. ఇది మన వెబ్సైట్ అండ్ ఇందులో నేను క్లియర్గా చెప్పాను 30K నుంచి 3 lakh వరకు ఒక కైండ్ ఆఫ్ సెగ్మెంట్, అంటే పర్ మంత్ ఇన్కమ్ అనేది 30,000 నుంచి 3 లక్షల మధ్యలో ఉండే వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ సర్వీస్ ఉంటుంది. 3 లక్షల నుంచి 20 లక్షల మధ్యలో నెలకి ఇన్కమ్ ఉండే వాళ్ళు వేరే సెగ్మెంట్, అండ్ 20 lakh పైన థర్డ్ సెగ్మెంట్. సో ఇప్పుడు ఇలాంటి భయం కలిగించినప్పుడు న్యూస్ ఛానల్స్ అయినా లేదంటే ఎక్కడైనా కానీ రెసిషన్ అన్నప్పుడు చాలా మంది అమ్మేస్తూ ఉంటారు. సో అమ్ముతున్నారు అంటే స్టాక్స్ అనేవి ఎవరు కొంటున్నారు? ఎవరో ఒకరు కొనాలి కదా. ఎవరు కొంటున్నారు అంటే ఆల్ రిచ్ పీపుల్ బయింగ్ ఇట్. ఈవెన్ నా క్లయింట్స్లో ఉన్న రిచ్ సెగ్మెంట్ పీపుల్ అందరూ కూడా ఈ రెసిషన్ ఎప్పుడు వస్తుంది లేదంటే మార్కెట్ ఎప్పుడు పడిపోతుంది అనేది వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ ఒకసారి ఇలా మార్కెట్ పడినప్పుడు ఇలాంటి పానిక్ సిచ్యువేషన్లో వాళ్ళు కొంటూ ఉంటారు. సో దట్ వాళ్ళ వెల్త్ అనేది మల్టిప్లై అవుతూ ఉంటుంది. ఎవరైతే మిడిల్ క్లాస్ పీపుల్ ఆర్ బిలో మిడిల్ క్లాస్ సెగ్మెంట్లో ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ రెసిషన్ వచ్చినప్పుడు న్యూస్ ఛానల్స్ విని లేదంటే యూట్యూబర్స్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పేది మొత్తం అమ్మేసుకుంటూ ఉంటారు. సో దట్ దే విల్ బీ ఇన్ లాసెస్. సో మీరు వెల్త్ క్రియేట్ చేసుకోవాలి అంటే దీని రిలేటెడ్ మీరు ఒక 10 to 20 years ఇన్వెస్ట్ చేద్దామని అనుకున్నప్పుడు డెఫినెట్గా ఒక 2 to 3 times మీకు రెసిషన్ అనేది కంపల్సరీ వస్తుంది. ఓకే, ఇది మీరు క్లియర్గా ఉంచుకోండి. ఇది ఈవెన్ నేను నా హౌ టు హ్యావ్ 3 crore to 10 crore ఇన్ యువర్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి నేను ఒక మాస్టర్ క్లాస్ తీసుకుంటున్నాను అని చెప్పా కదా. అందులో ఇది టోటల్ 4-day ప్రోగ్రామ్ ఉంటుంది. అందులో Day 2లో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలా రెసిషన్ వచ్చినప్పుడు ఆ రెసిషన్ యూస్ చేసుకుని లేదంటే ఆ పానిక్ సిచ్యువేషన్ యూస్ చేసుకుని మీరు ఎలా వెల్త్ క్రియేట్ చేయొచ్చు అండ్ ఎన్నిసార్లు మీకు రెసిషన్ వస్తుంది, ఎలా గోల్ సెట్ చేసుకోవాలి అండ్ మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎవ్రీథింగ్ నేను దీనిలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇక్కడ మీరు ఈ రిలేటెడ్ బటన్ క్లిక్ చేసి మీరు ఇది పెయిడ్ ప్రోగ్రామ్, మీరు దాన్ని అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఆల్రెడీ కూపన్ కోడ్ ఇచ్చాను. సో సిల్వర్ అని ఎంటర్ చేస్తే కనుక కొంచెం డిస్కౌంట్ వస్తుంది. సో ద కరెంట్ ప్రైస్ ఐ థింక్ 495 రూపీస్ ఉంది. సో యూ కెన్ అటెండ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ అండర్స్టాండ్ టోటల్ ఇన్ డెప్త్ ఆఫ్ how you can create wealth by using this kind of a panic situation. ఓకే, అండ్ ఇక్కడ ప్రజెంట్ పోర్ట్ఫోలియో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ 29.52 అంటే 30 lakhs ఇన్వెస్ట్మెంట్ అనేది దగ్గర 45 lakhs ఇన్వెస్ట్మెంట్ అయింది. 14.93% అనేది రిటర్న్ వచ్చింది. సో మనం ఫండ్స్ చూసుకుంటే కనుక 3,000 ఆదిత్య బిర్లా సన్ లైఫ్ డిజిటల్ ఇండియా ఫండ్ 3,000 రూపాయలు ఎస్ఐపి అనేది ఎప్పటి నుంచి జరుగుతుంది? 2023 నుంచి క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. సో 81,000 82,000 అయింది, 1.51% రిటర్న్. ఇంత పెద్దగా రాలేదు, ఎందుకంటే ఇది 2023లో స్టార్ట్ చేశారు రీసెంట్గా. కానీ ఇక్కడ యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్ చూడొచ్చు 5,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అనేది. సో టోటల్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్వెస్ట్ చేసింది మొత్తం కూడా 3,40,000 అయింది. అండ్ ఇక్కడ 4,67,000 అయింది. సో టోటల్ మీరు 10.59% రిటర్న్ వచ్చింది. సో కానీ రైట్ టైంలో మీకు ఒక ఫైనాన్షియల్ ప్లానర్ ఉండి రైట్ టైంలో మీకు గైడ్ చేయగలిగితే కనుక ఇలా లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే మీకు హ్యూజ్ వెల్త్ క్రియేట్ అవుతుంది. సో ఎలాంటి రెసిషన్ వచ్చినప్పుడు మీరు ప్రాపర్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే కనుక మీ వెల్త్ డబల్ ట్రిపుల్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది.
ఇప్పుడు యాక్సిస్ మిడ్ క్యాప్ ఫండ్ అనేది ఈ టైంలో మార్కెట్ బాగా డౌన్ ఉంది, అప్పుడు ఇన్వెస్ట్ చేసాం. సో 1 lakh రూపీస్ వల్ల ఇక్కడ 1,63,000 అయింది, అంటే టోటల్ 19.39% రిటర్న్ వచ్చింది. కెనరా రొబెకో ఎమర్జింగ్ ఈక్విటీ కూడా 1 lakh అలా ఇక్కడ 1.58 lakhs అయింది. సో 18% రిటర్న్. ఇక్కడ 1 lakh కాకుండా 10 lakh పెట్టుంటే హ్యూజ్ వస్తుంది. సో ఇలాంటి రిసెషన్ టైంలో మీరు ఎస్ఐపిస్ అయితే స్టాప్ చేయొద్దు, ఎస్ఐపిస్ కంటిన్యూ చేయండి. అంటే రిసెషన్ ఇంకా నేను కన్ఫర్మ్ చేయట్లేదు, వస్తుందో రాదో కూడా తెలియదు, బట్ ప్యానిక్ అయితే ఉంది కాబట్టి నేను మీకు ముందుగా చెప్తున్నా. ఎస్ఐపిస్ అయితే నెవర్ ఎవర్ స్టాప్. మీ గోల్ అనేది ఓ 5 yearsకి 7 yearsకి 10 yearsకి ఉన్నట్లయితే ఓకే. అండ్ లంసమ్స్ అయితే మీకు కుదిరితే మీరు చేయండి, లేదు అంటే మీరు చేయకపోయినా పర్లేదు. అండ్ మీరు లోన్ తీసుకుని కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు, బాగా డౌన్ అయితే కనుక. అదైతే కనుక నా ఇన్స్ట్రక్షన్ గురించి వెయిట్ చేయండి. మీరు ఆల్రెడీ నా గోల్డ్ మెంబర్షిప్లో ఉంటే కనుక ఆ రిలేటెడ్ గ్రూప్స్లో నేను అప్డేట్ ఇస్తాను. సో లంసమ్ ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అనేది, అప్పుడు ఆ ఇన్స్ట్రక్షన్ బట్టి మీరు లోన్ తీసుకుని ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనేది మీరు నిర్ణయించుకోండి. ఓకే. సో ఈవెన్ ఇక్కడ హెచ్డిఎఫ్సి ఇన్కమ్ ఫండ్ మీరు చూడొచ్చు 5,000 రూపాయలు ఎలాగా. సో ఇది కూడా తక్కువ రిటర్న్ ఉంది, 8.85%, అంటే మార్కెట్ డౌన్ అయింది కాబట్టి. సో ఇమాజిన్ ఈ కైండ్ ఆఫ్ ఫండ్స్ అనేవి ఇప్పుడే ఈ కైండ్ ఆఫ్ రిటర్న్ చూపిస్తే మార్కెట్ మళ్ళీ ఒక మార్కెట్ పీక్కి వెళ్తే 85,000 రూపాయలు అలా టచ్ అయితే ఇమాజిన్. ఇప్పుడు మార్కెట్ మాక్సిమం చూసుకుంటే కనుక 85,000, అండ్ ఈవెన్ కొన్ని ప్రిడిక్షన్స్ మార్కెట్ 1 lakh టచ్ అవుతుందని అంటున్నారు. మేబీ ఇంకో 5 years ఆర్ 7 years ఆర్ 10 years టైంలో 1 lakh టచ్ అయితే ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంత అవుతుంది? ఈ 29 lakh ఇన్వెస్ట్మెంట్ అనేది ఇప్పుడే ప్రజెంట్ 44 lakh ఉంటే మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు ఇమాజిన్ ఎంత వెల్త్ క్రియేట్ అవుతుంది అనేది. సో హెచ్ఎస్బిసి మిడ్ క్యాప్ ఫండ్ ఈవెన్ ఇది కూడా లాంగ్ టైం బ్యాక్ స్టార్ట్ చేశారు, అండ్ 3.45 lakh కల్లా ఇక్కడ 5.9. ఈ మిడ్ క్యాప్ ఫండ్లో మీరు రీసెంట్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే హ్యూజ్ నెగిటివ్ అనేది చూస్తారు, బట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక ఈవెన్ ఆ నెగిటివ్లో కూడా ఇక్కడ పాజిటివ్ ఉంది. ఎందుకంటే క్లయింట్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది 2019లో స్టార్ట్ చేశారు, 2019లో స్టార్ట్ చేశారు. దిస్ ద బెనిఫిట్ ఆఫ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్. ఓకే. సో నేను మీకు కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి ఇవన్నీ చేస్తున్నాను. సో ప్లీజ్ షేర్ దిస్ వీడియో ఆర్ లైక్ ద వీడియో ఆర్ కమెంట్, సో దట్ యూట్యూబ్ ఆల్గారిథం అనేది దీన్ని ఎక్కువ మందికి పంపించడానికి ట్రై చేస్తుంది. సో ఇది వచ్చేటప్పటికి భారత్ కన్జంప్షన్ ఫండ్ 2024 కాబట్టి మోస్ట్లీ నెగిటివ్లోనే ఉంటుంది ఇది. సో 60,000 ఇక్కడ 57,000 నెగిటివ్లో ఉంది. సో షార్ట్ టర్మ్లో నెగిటివ్ వస్తుంది, బట్ లాంగ్ టర్మ్ మీరు కంటిన్యూ చేసినట్లయితే వెల్త్ బిల్డింగ్ అనేది చాలా చాలా ఈజీ. ఇక్కడ టోటల్ సెగ్మెంట్స్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో లార్జ్ అండ్ మిడ్ క్యాప్లో 15% ఎలిజిబుల్ ఉంది, మిడ్ క్యాప్లో 20%, ఇండెక్స్లో 12, లార్జ్ క్యాప్లో 13, సెక్టార్లో 10, అండ్ స్మాల్ క్యాప్ అండ్ ఫ్లెక్సీ క్యాప్. సో టోటల్ చాలా వరకు కవర్ అయినాయి ఇక్కడ. యాక్చువల్గా ఇన్నిటిలో మనం ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, బట్ స్ట్రాటజీ ప్రకారం ఇన్వెస్ట్ చేయడం జరిగింది. మీకు ఇప్పుడు ఎస్ఐపి టోటల్ ఫండ్స్ అనేవి చూపిస్తాను. ఇక్కడ నేను లైవ్ ఎస్ఐపి అనేది క్లిక్ చేస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు టోటల్ 13 ఫండ్స్ అనేవి కనిపిస్తున్నాయి. కోటాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, సుందర ఫైనాన్స్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్. జనరల్గా అయితే 5 ఫండ్స్ సరిపోతుంది 50,000 ఎస్ఐపికి. అండ్ ఈయన క్లయింట్ చాలా డెడికేటెడ్ వర్క్ చేస్తున్నారు, అంటే వెల్త్ బిల్డింగ్లో చాలా సీరియస్గా 50,000 రూపాయలు ఎస్ఐపి అనేది ఆపకుండా ఆయన బిల్డ్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ అమ్మాయికి రీసెంట్గా జాబ్ వచ్చింది. ఈవెన్ ఆ అమ్మాయి కూడా 25,000 రూపీస్ ఎస్ఐపి అనేది ఇమీడియట్ డే 1 ఆఫ్ ద అంటే ఫస్ట్ మంత్ నుంచే వాళ్ళ అమ్మాయి తోటి ఎస్ఐపి అనేది స్టార్ట్ చేయించారు. సో ఆ అమ్మాయి మేబీ ఒక 10 years పనిచేసి ఆపేయచ్చేమో. ఆ అమ్మాయి వెల్త్ బిల్డింగే సూపర్గా వెల్త్ క్రియేట్ అవుతుంది. మీకు తర్వాత పాసిబిలిటీ ఉంటే అది కూడా మీకు చూపిస్తాను. ఇదైతే కనుక ఫాదర్ పోర్ట్ఫోలియో. సో ఆయన 50,000 రూపాయల ఎస్ఐపి అనేది చాలా సీరియస్గా చేస్తున్నారు. ఎప్పటికి కూడా ఆపల, కంటిన్యూస్గా. ఈవెన్ చాలా ట్రబుల్స్ వచ్చాయి మధ్యలో, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చాయి, స్టిల్ హీ కంటిన్యూ టు డూ ఆల్ ద కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే. సో మీరు కూడా ఈ కైండ్ ఆఫ్ గోల్స్ పెట్టుకుని ప్రాపర్ గోల్ ఓరియంటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయండి, సో దట్ వెల్త్ బిల్డింగ్ అనేది మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఐ హోప్ నేను చెప్పింది మొత్తం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో వెల్త్ క్రియేట్ చేయాలంటే మీరు డిసిప్లిన్డ్ గా ఒక లాంగ్ టర్మ్ గోల్స్ తో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. అది చేయకుండా నేను ఒకేసారి డబ్బులు వచ్చేస్తే, లేదంటే ఎక్కువ డబ్బులు ఉన్నప్పుడు నేను ఇన్వెస్ట్ చేస్తానంటే వర్కౌట్ అవ్వదు. అది చాలా డిఫికల్ట్ అనమాట. సో టైమ్ ఇన్ ద మార్కెట్ ఈస్ గ్రేటర్ దెన్ టైమింగ్ ద మార్కెట్. ఓకే, డోంట్ టైమింగ్ ద మార్కెట్, ఎందుకంటే అది అవ్వదు. సెన్సెక్స్ అయినా, నిఫ్టీ అయినా, లేదా స్టాక్ మార్కెట్లో ఏదైనా కానీ మీరు ఎక్కువ రోజులు మనీ అనేది ఉంచినట్లయితే వెల్త్ క్రియేషన్ అనేది ఈజీగా ఉంటుంది. అండ్ ఈ రిలేటెడ్ ఇంకా డీటెయిల్డ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఒక 4-day ప్రోగ్రామ్ చేస్తున్నాను. ఇట్స్ ఎ పెయిడ్ ప్రోగ్రామ్. హౌ టు హ్యావ్ 3 crore to 10 crore ఇన్ బ్యాంక్ అకౌంట్ వితౌట్ డూయింగ్ ఎనీ ఎక్స్ట్రా వర్క్, పార్ట్ టైమ్ జాబ్ ఆర్ ఓవర్ టైమ్ జాబ్. ఏం చేయకుండా ఎలా వెల్త్ క్రియేట్ చేయొచ్చు బై సింప్లీ మేనేజింగ్ ద మనీ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, ఆ రిలేటెడ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ.